కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కుమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. వెల్కమ్ టు యోయో టీవీ. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అంటే మిగతా పార్టీల కంటే బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంలో కావచ్చు, సమావేశాలు నిర్వహించడంలో కావచ్చు, ప్రచారం ముమ్మరంగా కొనసాగించడంలో కావచ్చు, మిగతా పార్టీల కంటే బీజేపీ కాస్త ముందుందనే చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ అంటే మల్క కుమ్రయ్య గారికి మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రచారం అంటే ఎలా కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు పార్టీతోటి, ఓటర్ల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనేది. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి, మల్క కుమ్రయ్య గారికి మద్దతుగా మీరు ఇక్కడ రాజన్న జిల్లాలో ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, ఇప్పుడు అంటే కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటున్నారు? ఓటర్ల నుంచి కావచ్చు, మిగతా నాయకుల నుంచి కావచ్చు, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? మంచి రెస్పాన్స్ వస్తుందండి. మల్క కుమ్రయ్య గారికి గత నెల రోజుల నుంచి మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం రాజన్న సిరిసిల్ల నుండి. ఇప్పుడు యాక్షన్లకు దిగినాం. ప్రతి ఈ మండలంలో మొత్తం జిల్లా కలిపి ఒక 900 ఓట్లు ఉంటాయి. వాళ్ళందరికీ ప్రతి మండలం నుంచి వెళ్ళి వాళ్ళను ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. వాళ్ళ నుంచి వెళ్ళి రెస్పాన్స్ మంచి, సార్కు ఎక్సలెంట్ రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే కరీంనగర్ జిల్లా ఎంపీ అండ్ ఉమ్మడి ఈ 4 జిల్లాల ఎంపీలు మనకు ఆ బీజేపీ తరఫున ఉన్నారు కాబట్టి మంచి రెస్పాన్స్ ఉన్నది సార్. ఓకే, అంటే ఓటర్లను కూడా మీరు కలుస్తున్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? ఎలా ఉంది ఇప్పుడు? అంటే అధికారంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పుడు మీరేమో ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఎలా అంటే ప్రజలు ఓటర్లు ఏమంటున్నారు? అయితే ఓటర్ల నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ ప్రైవేటు వాళ్ళు ఉంటారు కదా, మనం ఇప్పుడు మన ప్రైవేట్ నుంచి టీచర్స్ నుంచి మనం ఓటర్ చేయించినాం కదా, వాళ్ళు మాత్రం 100% సార్కు మద్దతు ఉన్నది. ఈ టీచర్స్లలో చాలా గ్రూపులు ఉన్నాయి, అంటే సొసైటీలు అండ్ యూనియన్లు ఉన్నాయి. వాళ్ళ ద్వారా కూడా మేము మంచి పాజిటివ్ రెస్పాన్స్ తీసుకునే ప్రయత్నంలోనే ఇప్పటి నుంచి మేము కార్యాచరణ నడుస్తుంది. దాంతోపాటు జిల్లా నాయకులను, బీజేపీ నాయకులను, ఆర్ఎస్ఎస్ నాయకులను, ఈ అనుబంధ సంస్థలందరినీ కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళందరికీ వర్క్ ఇవ్వడం వల్ల డోర్ టు డోరు తిరగడం జరుగుతుంది. మంచి రెస్పాన్స్ ఉన్నది సార్కు. ఇది మొత్తానికైతే మల్క కుమ్రయ్య గారికి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. ప్రజల నుండి అంటే ఓటర్ల నుండి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.